అని చెబుతాడు. ఆ అమ్మాయి నవ్వి, నీకు ధనం కావాలి అంతే కదా, ఈ కొండ మీద ఉన్న అమ్మవారు అందరూ చెప్పినట్లే చాలా భయంకరమైనది, ఎందుకు నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు, ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి, తీసుకుని పో, కానీ 2 షరతులు ఉన్నాయి. 1, నేను ధనం నీకు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకూడదు. 2వది, ఈ మూట తీసుకుని క్రిందికి వెళ్లే సమయంలో అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే మాత్రం నువ్వు ఒక కొండలాగా మారిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓ సరే అని ఆ మూటని తీసుకుని కిందికి వెళుతుండగా ఎవరో వెనకాల నుండి పిలిచినట్లు వినపడుతుంది. ఎవరు అని చెప్పిన మాట మర్చిపోయి అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, వెంటనే రామ్ ఒక శిలలాగా మారిపోతాడు. రామ్ కోసం అతని భార్య ఎదురు చూస్తూ నిద్రపోతుంది. ఆమె కలలో రామ్ వచ్చి కొండ మీద అమ్మవారు నిజంగా ఉన్నారు, వెళ్ళి అందరూ పూజలు చేయండి, ఇచ్చిన మాట తప్పడం వల్ల నేను రాయిలా మారిపోయాను అని అంటాడు. ఆమె